హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేపలు పట్టే లొకేషన్ వచ్చేసి కొత్తగూడెం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటది. ఆ చెరువుకి మేము ఎప్పటి నుండే పోదాం అనుకుంటున్నాంలే గానీ ఈ రోజు అయితే ఖాళీ దొరికింది. ఇంతకీ ఆ చెరువు పేరు ఏంటని ఆలోచిస్తున్నారా? దాని పేరు వచ్చేసి లంకసాగర్. ఇవాళ ఎట్లయినా తినాల్సిందే పెద్ద చేపలు. అలా అని పోతుంటే దారి మధ్యలో బండి ఆగిపోయి పెద్ద తలనొప్పి పెట్టింది. దీని దగ్గర అరగంట దాకా టైం వేస్ట్ అయింది మాకు. దీన్ని ఎలాగలా స్టార్ట్ చేసి పెట్రోల్ బంక్ దాకా తీసుకెళ్లిపోయాం. ఇక్కడ పెట్రోల్ కొట్టే గానీ జప్పున స్టార్ట్ అయిపోయింది బండి. మళ్ళీ జగన్నాథపురం నుండి లొకేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. దారి మధ్యలో లొకేషన్లు అయితే మస్తుగా వచ్చినాయి. దీని లాంగ్ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ బటన్ కింద లింక్ ఇచ్చా, అక్కడికి వెళ్ళి చూసేయండి. ఎలాగోలా తిప్పలు పడి చెరువు దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక్కడికి వచ్చాక ఇంకో ఇబ్బంది ఎదురైంది. ఇవాళ ఏంటోలే గానీ మన అదృష్టం అసలు బాగాలేదనుకుంటా. ఇక్కడ నుండి 2 కిలోమీటర్ల దాకా మొత్తం బురదే ఉంది. ఇంకా చేసేదేం లేక ఇక్కడ నుండి నడుచుకుంటూనే వెళ్ళాం. ఈ బురదలో అడుగు తీసి అడిగేస్తుంటే సుక్కలు కనబడుతున్నాయి. మా అన్న అయితే ఏమి లెక్క చేయకుండా చక్క నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అన్ని ఇబ్బందులు పడి ఇక్కడ వచ్చినందుకు మనకు చేప అయితే పడింది. ఇదే రకానికి చెందిన చేపలే గానీ దీన్ని తింటారని తెలిసిలే గానీ దీని పేరేంటో తెలీదు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేసేయండి. అలా ఇంకొంచెం సేపు గాలమే గానీ ఒక పెద్ద చేప అయితే పడింది. దీని బరువు ఎంత ఉండొచ్చో గెస్ చేసి కామెంట్ బాక్స్ లో చెప్పండి. దీని లాంగ్ వీడియో మాత్రం క్రేజీగా వచ్చింది, వెళ్ళి చూసేయండి ఒకసారి. దీని ఫుల్ వీడియో లింక్ మన ఛానల్ నేమ్ కింద ఇచ్చే వెళ్ళి చూసేయండి.